Firstly, hearty welcome to our campus, sir. We are really happy to have you here. థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడెంట్స్ అందరం 12 బజే లేచినామా. నాకు అట్లా అనిపించట్లేదు, అంతా చదువుకునేటోళ్ళకనే ఉన్నారు ఇక్కడ. ఏమన్నా కొంచెం బిట్స్ పిల్లల మాస్ కొంచెం తక్కువ, మంచి క్లాస్ ఉంటారా మీరు అందరూ. ఒప్పుకోవాల్సిన విషయం అది, కొంచెం క్లాస్ మీరంతా. నేను కొంచెం ఊర మాస్, అందుకు చూసినా ఒప్పుకోవట్లేరు. ఒప్పుకున్నారు వాళ్ళు, మీరు క్లాస్ అని ఒప్పుకున్నారు అందరూ. రే కౌశిక్, వెరీ సూన్ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తాడు తరుణ్ మీకు నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ. మేము క్వశ్చన్స్ అడగడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఐ యు రెడీ టు ఆన్సర్? నేను కూడా ఆన్సర్ చెప్పడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చెప్పండి. సరే సార్, కాలేజ్ లైఫ్ అనగానే ఫస్ట్ మూవీ కనెక్ట్ అయ్యేది ఈ నగరానికి ఏమైంది? ఆ మూవీలో మీ క్యారెక్టర్కి మీ లైఫ్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఏదైనా రిలేట్ చేసుకునే ఇన్సిడెన్సెస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఏది ఈ నగరానికి ఏమైనా సినిమాలో నా క్యారెక్టర్కి నాకు కనెక్షన్. ఇద్దరం పార్కింగ్ పోతుండే, సైకో వివేక్ కూడా పార్కింగ్లో పోయి కార్ ఆపుతుండే, నేను కూడా కార్ ఆపుతుండే. ఐ మీన్ ఈవెన్ ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ మై ట్రయల్స్ అన్నట్టు. చాలా టైం నేను కూడా ఐ వాజ్ డూయింగ్ మై ట్రయల్స్ అండ్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఓ మధ్యలో 1 year అన్ని పక్కన పెట్టి చిల్ అవుతుండే. సేమ్ అట్లనే కార్ పోయి డ్రైవింగ్లో పార్కింగ్లో పెట్టి. అలా గోవా ఎప్పుడైనా వెళ్ళారా సార్? గోవా డెఫినెట్లీ కొన్నిసార్లు నైట్కి నైట్ డిసైడ్ అయ్యి మార్నింగ్ అక్కడ లేచిన రోజులు ఉన్నాయి. డెఫినెట్లీ ఎస్. మీ లైఫ్లో మీరు దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారా? నేను దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్సా? నేను అసలు చాలా సెన్సిటివ్. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను. అరే భయం అవుతుందిరా.